ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రాకేష్ గారు, చిరుమల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. ఇసుక చంద్రబాబు రూపంలో బీజేపీకి అస్త్రం దొరికింది. సో దాన్ని ఆ చంద్రబాబును అస్త్రంగా చేసుకొని కేంద్రం తెలంగాణ పైన కుట్రలు చేస్తోంది. పక్క రాష్ట్రం చేస్తున్నటువంటి కుట్రలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా వంత పాడుతూ తెలంగాణ ప్రయోజనాల్ని పూర్తిగా కాలరాసే ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి విమర్శ వస్తోంది. రాకేష్ గారు, చంద్రబాబు రూపంలో బీజేపీకి ఎటువంటి అస్త్రం దొరికింది, వాళ్ళ అస్త్రంతో ఎంత నష్టం జరుగుతోంది, ఆ నష్టానికి తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుందని మీరు చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి విజయ్ గారికి, రాజేష్ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలంగాణలో ప్రవహించేటువంటి ప్రధానమైనటువంటి నదులు రెండు నదులు. ఒకటి గోదావరి, ఇంకొకటి కృష్ణ. కృష్ణాకు సంబంధించి ఏ ప్రాజెక్టు ఉన్న ఒక జూరాల తప్పితే మిగతా శ్రీశైలం తీసుకున్నా, నాగార్జున సాగర్ తీసుకున్నా, ఇవి రెండు కూడా జాయింట్ ప్రాజెక్టులుగా రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి. అంటే అటు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇటు తెలంగాణ ఉంటుంది. జూరాల వచ్చేసి అది 14 TMC అయితే దాంట్లో నిల్వ చేసేది ఓన్లీ 9 TMC అట్లుంటుంది. దాన్ని పెద్దగా నిల్వ చేయరు, అంటే అక్కడ పెద్ద స్టోరేజ్ కాదు అది. ఈరోజు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి సోర్స్ ఏంటంటే గోదావరి మాత్రమే. గోదావరిలో మనకు ఎక్కడుంది ప్రాజెక్ట్ అంటే ఎస్ఆర్ఎస్పి, ఆదిలాబాదు దగ్గర ఎంటర్ అయినప్పుడు బాసర దగ్గర సరస్వతి మాత దగ్గర ఎంటర్ అయినటువంటి గోదావరి నిజామాబాద్లో ఎస్ఆర్ఎస్పి దగ్గర ఒకటే ప్రాజెక్ట్ ఉంది. అది కూడా ఈరోజు 112 TMCలకు కడితే అది వచ్చేసి ఈరోజు దాంట్లో నిల్వ సామర్థ్యం వచ్చేసి 86 TMCలకు పడిపోయింది. దాంట్లో సిల్ట్ ఫామే మొత్తం. అక్కడ నుండి మొదలు పెడితే మళ్ళీ కాటన్ బ్యారేజ్ దాకా, అంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ దాకా ఎక్కడ కూడా ఒక్క బ్యారేజ్ లేకుండా, ఒక్క నిర్మాణం లేకుండా దాదాపుగా 70 సంవత్సరాలు గడిచిపోయింది. కేసీఆర్ గారు నిరంతరం జల నిపుణులతో, ఆ రోజు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారితో కావచ్చు, అయితే మిగతా జల నిపుణులతో కావచ్చు, అందరితో చర్చించి మరి ఎట్లా తీసుకోవాలి తెలంగాణకు. కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేవు, దొరుకుతలేవు, నీళ్ళన్నీ అయిపోతున్నాయి. అది 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఒకసారి వరద వస్తుంది నీళ్ళు, లేకపోతే లేదు. మరి ఏం చేయాలంటే గోదావరికి నిరంతరం వరద వస్తుంది కాబట్టి గోదావరి నుంచి తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళికతోటి మరి గోదావరి మీద ఎక్కడ బ్యారేజ్ కడదామన్నా కానీ మహారాష్ట్రకో లేకపోతే ఛత్తీస్గఢ్కో లేకపోతే అంటే పక్కనున్న రాష్ట్రాలు ముంపుకు గురైతాయి కాబట్టి అవి ఒప్పుకో. మరి ఏం చేద్దామంటే అట్లాగా. ఇంకోటి ఏంటంటే లోయ, ఇది గోదావరి వ్యాలీ ఇది. ఎందుకంటే ఇప్పుడు మా గోవర్ఖాన్ దగ్గర పోయినాం అనుకోండి, గోవర్ఖాన్ దగ్గర గోదావరి పైకేమి ఉండదు, భద్రాచలం దగ్గర పోయేసరికి పైకి వస్తుంది, గ్రౌండ్ తోటి ఈక్వల్గా ఉంటుంది. కానీ గోవర్ఖాన్ దగ్గర, మంచిర్యాల దగ్గర తీసుకుంటే లోతుకుంటుంది. అందుకని కేసీఆర్ గారు ఆలోచించి ఏం చేసిండంటే మొత్తం కూడా ఒక బ్యారేజీలు కట్టుకుందామని చెప్పేసి ఎక్కడ నుండి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అక్కడ నుండి అంటే మన ఏది ఎల్లంపల్లికి వచ్చి, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్మానేరు, అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ఇట్లా అన్నిటికీ పట్టుకొచ్చి నీళ్ళన్నీ స్టోర్ చేసే విధంగా ప్లాన్ చేశాడు. ఈరోజు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అంటే కంప్లీట్గా గోదావరిని మొత్తం ఎండబెట్టి, నీళ్ళు ఉన్నాయి గోదావరిలో, నువ్వు గోదావరి మొత్తం ఎండబెట్టిన తర్వాత ఈ నీళ్ళని ఎట్లకించి నింపుతావు అంటే గోదావరికి మహారాష్ట్రలో వరద వస్తే మాత్రమే మన దగ్గర నిండాలి. ప్రధానంగా నీళ్ళు ఉన్నది ఎక్కడ మనంగా చెప్పింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ కూడా అదే చెప్పిండు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమని చెప్పిండు, నీళ్ళు వచ్చేది అక్కడ నుండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే ప్రాణహిత దగ్గర నీళ్ళు వస్తాయో అక్కడనే సారు కేసీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి గారు ఆలోచించి అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేశారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే మరి ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, సోయిందా ఏమన్నా అసలు అంటే నిజంగా చెప్పాలంటే ఒక సిగ్గు లజ్జతోటి ఉన్నారా వాళ్ళు? అదే గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు తీసుకుపోవాలి, మన చెర్లలో పోసుకోవాలి, మన బాయిలలో ఊట రావాలని చెప్పేసి కేసీఆర్ గారు తీసుకొస్తే ఒక్క పిల్లర్ గుంగితే గిన్ని రోజుల దాకా అసలు వాళ్ళకి పట్టేలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది, కేంద్రంలో బీజేపీ ఉంటుంది. సిగ్గులేని పరిస్థితిలో ఈరోజు అక్రమంగా ఏపీకి తరలించేందుకే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఎండబెడుతున్నారా? ఆ పిల్లర్లని రిపేర్ చేయకుండా ఆపేశారా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఏం కావాలనో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అదే చేస్తూ ఉందా? నేను ఒక్కటే అడుగుతున్నా అండి, బీజేపీ వాడు ఏం చేస్తుండు, సెంట్రల్ ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఏం చేస్తుండు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండు? మనోళ్ళకు ఎందుకు సోయలేదు? ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి నాయకులకు ఎందుకు సోయలేదు? ఎట్లా నీళ్లు తీసుకోవాలని లేదు? ఈరోజు దాంట్లో ఆ కుట్రలో భాగంగా నేనేమంటున్నానంటే నదుల అనుసంధానం అంటాడు. నదుల అనుసంధానం అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైనా పైసలు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడినా 8 మంది ఎంపీలు ఉన్నారు. లేదా వాళ్ళకి బుద్ధి లేదా? ఎందుకు మాట్లాడతలేరు? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే నదుల అనుసంధానం సపోర్ట్లు కొడుతున్నారు. ఎవరి గురించి సపోర్ట్లు కొడుతున్నారు మీరు?
అంటే తెలంగాణను ఎండబెట్టాలి, ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోవాలి, తమిళనాడుకు నీళ్ళు తీసుకుపోవాలి. దానికి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు బలంతో పోయి నిలబడ్డది కాబట్టి దానికి వాళ్ళకు వత్తాసు పలకాలి. ఈ ప్రాంతంలో ఉన్న 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా సపోర్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన, ఆంధ్రప్రదేశ్కు వత్తాసు పలుకుతాడు, ఆయన కేంద్రానికి వత్తాసు పలుకుతాడు. ఎవరి గురించి పనిచేస్తారు ఈ నాయకులందరూ? అంటే తెలంగాణ బాగుండాలని ఏదైతే కొట్లాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు, ఏదైతే నీళ్లు తీసుకొచ్చినటువంటి కేసీఆర్, ఈరోజు ఆయనను అంటే ఆయన ఏదో తప్పు చేసిండు అన్నట్టు. నేనేమంటున్నా అంటే, ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు వాళ్ళే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఏమని చెప్పారు మొత్తం అంటే వాళ్ళే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చేసి, ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి ప్రాజెక్ట్ అయిన ఖర్చు 4,000 కోట్లని ఇచ్చారు. ఆ పిల్లర్ రిపేర్ చేస్తే వచ్చే ఖర్చు 400 కోట్లని ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు, మీరు నేను కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విజిలెన్స్ కమిషన్లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ రోజు చూసుకుంటే నేనేమంటున్నా అంటే, ఆ మొత్తం ఎండబెట్టి గోదావరి మొత్తం గేట్లను ఎత్తేసి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మొత్తం గేట్లను ఎత్తేసి ఆడ ఇసుక అమ్ముకొని 4,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే మేడిగడ్డకు ఎంతైతే ఖర్చు పెట్టినామో, ఒక ప్రాజెక్ట్ ఒక మేడిగడ్డ మొత్తం బెరేజ్కి ఎంత ఖర్చు పెట్టినామో అంత పైసలు వీళ్ళు అక్కడి నుంచి ఇసుక అమ్ముకొని సంపాదించారు. ఈ రోజు పోయినా కానీ 100 లారీలు ఉంటాయి. నేను ఒక్కటే చెప్తున్నా, ఒకవేళ గోదావరిలో కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర ఆ పిల్లర్ మంచిగా చేయకపోతే రాబోయే కాలంలో తెలంగాణలో తాగనికి కూడా నీళ్లు ఉన్నాయండి. రైట్, ఓకే విజయ్ గారు. ఇప్పుడు మేడిగడ్డ అడ్డుగా ఉంటే దిగువ ప్రాంతానికి నీళ్లు వెళ్ళడం అనేది కష్టం. ఇప్పుడు మేడిగడ్డను ఎండబెడితే ఆటోమేటిక్గా తప్పనిసరి పరిస్థితుల్లో గోదావరిని అడ్డు తరలించుకోవడం కోసం ఈజీగా ఉంటుంది. సో అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కోరుకుందో కేంద్రంలోని బీజేపీ కూడా అదే కావాల్సి వచ్చింది. అంటే రెండు కలిసే తెలంగాణ ఎండబెట్టే కుతంత్రం అమలు చేస్తున్నాయి అనేటువంటి విషయం చాలా క్లియర్ అండి. రెండు జాతీయ పార్టీలు ఉన్నటువంటి తెలంగాణ వనరులను ఎట్ట దోసుకొని మేము వెళ్ళిపోవాలనేది ప్రధానమైనటువంటి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. తెలంగాణ మీద ప్రేమ ఉండదు. నిజమైనటువంటి నాయకత్వం ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే రెండు కూడబలుకొని చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ ఈజీగా కేంద్రం ఏం కోరుకుంటుందో, మోడీ ఏం కోరుకుంటున్నాడో, మేము దీన్ని కావేరికి లింక్ చేసినామని చెప్పుకోవడానికి మళ్ళీ నీళ్ళు ఇక్కడ ఒకవేళ లింక్ చేసినా తెలంగాణకి ఎంత బెనిఫిట్ జరగాలి? తెలంగాణ నుంచి పోతున్నటువంటి నీళ్ళ నేపథ్యంలో ఇంకెక్కువ బెనిఫిట్ జరిగి కిందోనికి పోతే ఒక తీరు. మన నీళ్ళన్నింటినీ, మన దగ్గర ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ వేరే వాళ్ళకు తీసుకుపోయటానికి వీళ్ళు ఏ రకంగా పావులుగా ఉపయోగపడుతున్నారు. చంద్రబాబు కనుసన్నల్లో ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక వచ్చినటువంటి అవకాశాన్ని మొత్తం మళ్ళా తెలంగాణని శాశ్వతంగా మళ్ళా బానిసల్లోకి నెట్టే విధంగా, ఒక మళ్ళీ ఆత్మనూన్యత భావంలోకి పోయే విధంగా, పంటలు ఇప్పుడే క్రమంగా మంచిగా అభివృద్ధిలోకి వస్తున్నటువంటి దశ, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి, ఉన్నటువంటి ఆత్మనూన్యతలోకి ఆత్మవిశ్వాసం కోల్పోయే విధంగా నీటిని క్రమంగా, ఇదేంటంటే చాలా మందికి అర్థం కానటువంటి అంశం. అరే ఇది చిన్నదానికి ఇది అనే విమర్శలు కూడా వచ్చేటువంటి చేస్తున్నట్టు మన సమాజం ఆ రకంగా తయారైనటువంటిది. అందుకే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఏ రకంగా తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తూ, తెలంగాణ పట్ల ప్రేమ లేకుండా ఇక్కడ నీళ్ళు తాగి ఇక్కడ తిండి తింటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటిది పక్కోళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ సమాజమే గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుట్రలను ఛేదించకపోతే మళ్ళా తెలంగాణ వెనకటి రోజులకు వెళ్ళిపోతుంది. వాటర్ విషయంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తెలంగాణ సమాజం, భవిష్యత్తు తరాలు పూర్తిగా ఎండబోయే అవకాశం ఉంటుంది. మళ్ళా అందరి చేతులు చాచే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ సమాజమే దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన, ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలక్షన్ అప్పుడే ఓటేసి తీసేస్తాం అనేటువంటి దాకా కూడా ఆ పరిస్థితి రాకూడదు. ఎలక్షన్ వరకే కూడా సమాజంలో చైతన్యంతో ఈ ప్రభుత్వాన్ని మెడలోంచే విధంగా దీన్ని నిర్ణయం వెంటనే వ్యతిరేకంగా కోర్టులకు పోతారా, లేకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తారా, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆందోళన ఏం చేస్తారా అనేది సమాజం, తెలంగాణ సమాజము, మేధావి వర్గం అంతా కూడా కూర్చొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కూడా అవసరం ఉంది. ఇక జీబీ లింక్, గోదావరి బనకచెర్ల లింక్ అనేది పైకి చెబుతుంది ఒకటి, లోపల ఉన్నటువంటి కుతంత్రం మరొకటి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏటా సముద్రంలోకి 4,000 టీఎంసీల గోదావరి జిల్లాలు వృధాగా పోతున్నాయి. ఆ జిల్లాలను వినియోగించుకునేందుకే పోలవరం నుంచి సాగర్ మీదుగా బనకచెర్లకు గోదావరి జిల్లాలను తరలించే గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధాన ప్రాజెక్టు చేపడుతున్నామని కొన్ని నెలల కిందట ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ సాంకేతికంగా చూస్తే ఇదంతా ఒక బూచి అని స్పష్టమవుతుంది. కేవలం తెలంగాణ నీటిని అక్రమంగా తరలించుకుపోయేటువంటి కుతంత్రం దీని వెనకాల ఉంది అనేటువంటి విషయం అర్థమవుతున్నట్టుగా చెప్తున్నారు. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టే కుతంత్రాలు జరుగుతున్నాయి. కావాలనే కాళేశ్వరం పైన ఒక కుట్ర సాగుతుంది. ఆ కుట్ర కుతంత్రాన్ని పక్కాగా
అమలు చేస్తున్న పరిస్థితి. సాగునీటి ప్రాజెక్టులో లోపాలు తలెత్తడం సహజం. పొరుగున ఉన్న ఏపీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అది కేంద్ర జల సంఘమే డిజైన్ చేసింది. అయినా ఆ అవాంతరాలను తొలగించుకొని ప్రాజెక్టు పనుల్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాళేశ్వరంలో ఒక చిన్న భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లో కేవలం ఒకే ఒక పిల్లర్ కుంగిపోయింది. దాన్ని సరిచేసుకుని ప్రాణహిత జలాల్ని ఎత్తిపోసుకోవచ్చు. కానీ కావాలనే కాళేశ్వరాన్ని అట్లా ఎండబెట్టుతుంది. తెలంగాణ నీటి హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వమే హరించి వేస్తోంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎస్ రాకేష్ గారు, మనం అదే మాట్లాడుతున్నాం. గోదావరిని ఇట్లా తరలించకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం కాళేశ్వరం పేరుతో కాళేశ్వరం అడ్డుగా పెట్టుకొని, ఆ మేడిగడ్డ కుంగుబాటును అడ్డుగా పెట్టుకొని జరుగుతున్నటువంటి కుతంత్రం గురించి ఇంకా లోతుగా ఎట్లా మనం డిస్కస్ చేసుకోవచ్చు? ఒకటే అండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో స్పష్టంగా ఒక మాట ఏంటంటే, నువ్వు కాళేశ్వరం కుంగిపోతుంది, కుంగిపోయింది అన్నావు. దాన్ని రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది అన్నావు. ఇంతవరకు అక్కడ తట్టెడు మట్టి తీయాలి. ఈ 150 అంటే ఈ 1.5 ఇయర్లో అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నువ్వు చేపట్టిన చర్యలు ఏంది? కనీసం అన్నారం మేడిగడ్డ దగ్గరనే మన చర్యలు చేపట్టడానికి ఇది చేపట్టినా అని చెప్పినావా? ఉత్తానే బదనాం రేపి కేసీఆర్కు క్రెడిట్ రావద్దని చెప్పేసి మొత్తం కూడా మన తెలంగాణ ఎండబెట్టేటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ క్రెడిట్ రావద్దంటే నేను ఏది అందాల బామ్మల అందరిని పట్టుకొని తిరిగినావు కదా. ఏడికి తిరిగినావు నువ్వు? యాదగిరి గుట్టకాడికి పోయినావు. ఏడికి పోయినావు నువ్వు? సెక్రటరియట్ కాడికి పోయినావు. ఏడికి పోయినావు నువ్వు? టీ హబ్ కాడికి పోయినావు. ఏడికి పట్టుకొచ్చినావు? కమాండ్ కంట్రోల్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చినావు. ఏడికి పోయినావు? బుద్ధవనం దగ్గరికి పోయినావు. అవన్నీ కూడా కేసీఆరే అంతకుముందు జీరో గ్రౌండ్ అసలు ఏం లేకుండా అక్కడ వాటన్నింటిని నిర్మించిండు. ప్రపంచ ప్రఖ్యాతికి చాటి చెప్పింది అవన్నీ కేసీఆర్. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ లిఫ్ట్ ప్రాజెక్ట్ అయింది. ఒక్క పిల్లర్ కుంగినందుకు నువ్వు మొత్తం ప్రాజెక్ట్ నాకు అక్కర్రాదని చెప్పినావు. అదంతా ఒక ఎత్తు అయితే ఏం చేశారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు పోయి కేంద్రానికి పోయి పోలవరం నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తేట కావేరీ బేసిక్ని తరలిస్తారట. ఆ తరలించడానికి పైసలు కావాలని చెప్పేసి సెంట్రల్ని అడుగుతాడు. 80,000 కోట్లు కావాలని అడుగుతాడు. అడగగానే వెంటనే కేంద్రం కూడా ఏం చేస్తుంది? 3,000 కోట్లు దానికి యాక్సెప్టెన్స్ కూడా ఇస్తుంది మోదీ ప్రభుత్వం. నేనేమంటే అసలు గోదావరి ఎవరిది? మా గోదావరిని తీసుకుపోయి నువ్వు వాడుకుంటా అంటే దానికి తమిళనాడుకి ఎట్లా తరలిస్తావు నువ్వు? ఆల్రెడీ కృష్ణా బేసిన్ నుంచి వెళ్ళి తెలంగాణ అనే ప్రాజెక్టుతో తరలించి దాని నుంచి ఏం పోలవరం పొక్క పెట్టిరు, మన నీళ్ళని ఎత్తుకపోతారు. ఈరోజు అదే ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు మహబూబ్ నగర్ నల్లమల్లలో పుట్టినా, ఆయనే పెరిగినా, ఆడ కోతేలో పుట్టినా, నక్కలో తిరిగినా అని చెప్పి చెప్తావు కదా. మరి ఎందుకు నువ్వు ఈరోజు అక్కడ ఏదైతే ఉన్నదో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు కంప్లీట్ చేస్తలేవు? నీ జిల్లా పాలమూరే కదా, మరి పాలమూరు కూడా ఎందుకు పట్టుకపోతలేవు? కొడంగల్ లిఫ్ట్ అని పెట్టినావు. ఎన్ని పైసలు వాళ్ళ బిల్లులు ఇస్తానో తప్పితే ఒక పని కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క తట్టెడు ఇసుక తీయలే, ఒక బస్తా సిమెంట్ కొనలే, ఒక ఇటుక పెట్టలే. ప్రతి ఒక్కటి చెప్పుకుంటా పోడే. ఈరోజు నేనేమంటున్నా, మరి నువ్వు చెప్పుకుంటా పోతాను ఆడ పైసలు తెచ్చుకుంటారు కేంద్రం నుంచి. మరి నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికి 43 సార్లు 44 సార్లు తిరిగినావు ఢిల్లీకి. నీకు ఆ మాత్రం సోయలేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు మొత్తం కూడా గోదావరి జలాల మీద కన్నుపడ్డది. గోదావరి జలాలు ఎట్లా తరలించకపోవాలని చెప్పేసి, తమిళనాడుకి ఎట్లా తరలించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే, ఈ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఏదన్నా అంటే ప్రతి ఒక్క దానికి గయ్యలు ఎత్తారు కదా. మరి ఈరోజు మనం నీళ్లు పోతాంటే ఎందుకు మాట్లాడతలేరు? ఇంకోటి నేనేమంటున్నా అంటే, గోదావరిలో ప్రతి ఒక్కరు అడుగుతారు, అక్కడనే ఎందుకు కట్టిరు? మేడిగడ్డ దగ్గరనే ఎందుకు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ గారు? సంవత్సరం పొడుగుతూ అక్కడ నీళ్లు ఉంటాయి. వీళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ వాళ్ళు పైన కట్టచ్చు కదా అంటారు. పైన మరి మీరు కట్టకపోయారు. ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుంది, ఎందుకు కడతలేరు? అక్కడ మీరు కూడా కట్టచ్చు కదా ప్రాజెక్టులు. మరి కేసీఆర్ గారు ఒక సంకల్పంతో ఒక ప్రాజెక్టులను మొత్తం కంప్లీట్ చేసిండు. అరే పోలవరం ఇప్పటికి 40 ఏళ్ళ నుంచి చెప్తారు పోలవరం కడుతుర్రు అని, ఇంతవరకు కట్టలేకపోయారు. నేనేమంటారు, కేసీఆర్ కట్టిన దాన్ని నిలబెట్టుకునే సోయి లేదు మీకు. ఒకసారి కేసీఆర్ గారు కట్టిన తర్వాత, ఒకసారి అంటే ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత అది జాతి సంపద, మన సంపద. ఈరోజు కుట్రలు చేస్తున్న వెదిర శ్రీరామ్ తెలంగాణోడే, రేవంత్ రెడ్డి తెలంగాణోడే. ఇద్దరు కలిసి కుట్రలు చేసి ఏడికి తీసుకుపోతున్నారు? తమిళనాడుకు నీళ్ళు తీసుకుపోతారట. నేనేమంటున్నానంటే ఇది మొత్తం ఒక కుట్రలో భాగంగా నడుస్తుంది. కేసీఆర్ మీద కాదు, ఈ తెలంగాణ సమాజం మొత్తం మీద జరుగుతున్న కుట్ర. ఆ కుట్రను ఎదుర్కోవడానికి ఈరోజు అంటే కేసీఆర్ అంటే ఆయన ఒక నాయకుడు మాకు ఇచ్చిన దేవుడు. ఆయన ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఆయన ఒక శక్తిని మసిపారే విధంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను తప్పకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమం మీద ఆ రోజు కుట్రలు జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఎదుర్కొన్నామో, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జరిగే కుట్రలను కూడా అదే విధంగా కేసీఆర్ నాయకత్వంలో ఎదుర్కొన్నారు. రైట్ విజయ్ గారు, పార్టీలు వేరు, రాజకీయాలు, ప్రాంత ప్రయోజనాలు ఇవన్నీ కూడా వేరు. సో పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, తర్వాత రాజకీయాలు ఎవరితో విమర్శలో పరస్పర విమర్శలు మాట్లాడచ్చు. కానీ
రాష్ట్ర ప్రయోజనాలని, ప్రజా ప్రయోజనాలని దెబ్బతీసేటువంటి కుతంత్రాలకు పాల్పడద్దు. అక్కడ అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంటుంది. అందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రయోజనాలకి ఎంత శాపంగా పరిణమిస్తూ ఉన్నాయి. చాలా ఘోరాతి ఘోరమైనటువంటి మళ్ళా ఎడారిగా తలపించే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు. కనీసం ఫైట్ చేసే అవకాశం కూడా ఇస్తలేరు. ఫైట్ కూడా చేయలేకపోతున్నారు. కాడెత్తేసి మేము ఇక్కడ ఏమొస్తుంది, ఇక మళ్ళీ భవిష్యత్తు ఉందో లేదో రాజకీయంగా అనే ఒక ఆలోచనతోటి ఈ అంశాలు, ఇటువంటి అంశాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినది కావచ్చు, రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి కుట్రలు కావచ్చు, జలవనరుల మీద జరుగుతున్నటువంటి మోసం కావచ్చు, ఈ మోసాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఎందుకు? మాకు భవిష్యత్తు రాజకీయ ఫ్యూచర్ లేదు, దిగి ఉన్నంతనే ఏదో ఒకటి పర్సనల్గా సెటిల్ కావాలనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యమే కనిపిస్తుంది తప్ప, లేకపోతే ఈ పార్టీకి ప్రభుత్వమే చొరవ తీసుకొని కేంద్రం మీద, అటు ఆంధ్రప్రదేశ్ మీద ఉద్యమాలు చేయాల్సినటువంటి సమయం అండి. ఈ జలవనరులకు సంబంధించి మన నీళ్ళని నువ్వెట్లా తీసుకుపోతున్నావు, మా నీళ్ళని నువ్వెట్లా తీసుకోబోతున్నావు అని ప్రభుత్వమే తనకు తాను ధర్నాలు చేసి తనకు తాను పెద్ద ఎత్తున తెలంగాణ కోసం ఆరాటపడేటువంటి సమయంలో కాడెత్తేసి ఎక్కడెక్కడో తిరుక్కుంటా నేను ఏమేమో చేసినా, ప్లస్ మొత్తం దివాలా దిశ కూర వండుకొని తినండి, నన్ను కోసుకొని తిన్నా, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేందుకైనా సీఎం చేసింది. నువ్వు మొత్తం సీఎం అయ్యి రాష్ట్రాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తారని ఎవరైనా మీరు చెప్పిర్రు, ఆ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తామని. ఆ నెక్స్ట్ లెవెల్ కాదు కదా, మొత్తం అడుగంటే విధంగా అడుగున పడేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ముఖ్యంగా నీటి వనరులు, తెలంగాణ అంటేనే తెలంగాణ ఇన్నాళ్ళు 60 ఏళ్ళ నుంచి దోపిడీకి గురైందే నీటి వనరుల మీద. ఆ నీటి వనరులను అంతో ఇంతో ఒడిసిపట్టి కొంచెం ఉపయోగంలోకి తెచ్చేటువంటి సమయంలో మళ్ళా చేస్తున్న కుట్రలను ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్న సమయంలో నీకు కేసులు ఉన్నాయనో, లేకపోతే మోడీకి భయపడో, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఇంకే రకంగానో లొంగిపోయో మా గురువనో అక్కడి నుంచి ఈ రకమైనటువంటి ధోరణి, నిర్లిప్తత, నిర్లక్ష్యము చేసుకున్నారులే. అసలు ఒక్క స్టేట్మెంట్ కూడా ప్రభుత్వం ఇస్తుందా దీని మీద ఇంత పెద్ద ఎత్తున లోపటంగా కుట్ర జరుగుతుంటే ప్రభుత్వమే ఇప్పటికి నువ్వు పోయిన 43 సార్లు దీని మీద నువ్వు నిధులు తేకపోయినా దీని మీద పోరాటం చేసినా తెలంగాణకు సంబంధించి నీకు ఇంట్రెస్ట్ ఉందని సమాజం అనుకునేవాళ్ళు. పోరాటం లేదు, చూసి చూడనట్టు చంద్రబాబుకే సాగిలపడి సహకరించడం, నాదేం పోయింది, మొత్తం పోని నీళ్లు పోని, నేనైతే ముఖ్యమంత్రిని అయినా కదా అనే ధోరణే కనిపిస్తుంది. దీనిని సమాజం గ్రహించాల్సినటువంటిది. అన్ని రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు ఎట్లా బీజేపీ రాదు, కాంగ్రెస్ మొత్తం పూర్తి చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళే, బీఆర్ఎస్ నాయకత్వం బాగా ఆలోచించి తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉందనేది కనిపిస్తుంది. రైట్. రాకేష్ గారు, అంటే మన గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేసినటువంటి కుట్ర మనం గమనించాలి. ఏమైంది? ప్రాణహిత చేవలు ఎక్కడైతే నీటి లభ్యత లేదో అక్కడ కడదామని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించారు. అది రూపొందించిన తర్వాత మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? కంప్లీట్గా ఏదైతే ఇంద్రావతి వచ్చే కాడ అసలు దేవాదుల ప్రాజెక్ట్ లిఫ్ట్ చేయాలంటే ఎట్లా నీళ్ళు లిఫ్ట్ చేయాలి? అక్కడ బ్యారేజ్ ఉండదు, ఏముండదు, గోదావరి పోతుంటుందట, దాంట్లో మోటార్లు వేసి నీళ్ళు గుంజుకోనట. అందుకే కదా అక్కడ తుపాకుల కూడా అంటే ప్రాజెక్టు కట్టి సమ్మక్క సరక్క బ్యారేజ్ కట్టింది కేసీఆర్ గారు. నేనేమంటే ఎక్కడికక్కడ బ్యారేజీలు, షేక్ హ్యాండ్ బ్యారేజీలు కట్టి తద్వారా నీటిని మొత్తం కూడా మనం తరలించుకునేటువంటి పరిస్థితి. ఒకటి సింపుల్గా అడుగుతాండి, అంటే జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు ఒక మాట అనుకుంటే ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు ఎప్పుడు నిండుతాయంటే మహారాష్ట్రలో వానవాడి వరద అయితే వాళ్ళ ప్రాజెక్టులన్నీ నిండిపోతే అప్పుడు వాళ్ళకి అక్కర్లేకపోతే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు వస్తాయి. నెంబర్ 1. మరి మనకు ఆదిలాబాద్లో పడ్డ వాన, నిజామాబాద్లో పడ్డ వాన, కరీంనగర్లో పడ్డ వాన, మెదక్లో పడ్డ వాన, ఈ వాన అంతా ఏడికి పోవాలి? ఒకవేళ అంటే గోదావరిలోకి వస్తాయి ఈ నీళ్ళన్నీ కూడా గోదావరి నదిలోకి వస్తాయి. ఆ గోదావరి నదిలోకి వచ్చినప్పుడు మంజీరా, మానేరు లేకపోతే ఇట్లాంటి నదులన్నిటితో ఏమైతే గోదావరిలోకి వస్తాయి. ఆ గోదావరికి వచ్చిన నీళ్ళు నువ్వు ఎప్పుడైతే ఇక్కడ మన మేడిగడ్డ దగ్గర నువ్వు కళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర బ్యారేజ్ లేకపోతే ఆ నీళ్ళని కిందికి వెళ్ళిపోతాయి. ఆదిలాబాద్లో 100% 100% ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఆ నీళ్ళని కిందికి పోతాయి. ఛత్తీస్గఢ్లో పడే వాన వస్తుంది మనకు, అదేవిధంగా మహారాష్ట్రలో పడ్డ వాన వస్తుంది. ఆ వానంతా నీళ్ళంతా ఎడిగిపోతుంది. వరద ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీ కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు ప్రాణహితతో వచ్చినప్పుడు ఆ ప్రాణహిత నీళ్ళని కూడా కిందికి పోతాయి. ప్రాణహిత, ఇంద్రావతి, తర్వాత శబరి ఒకటే ఈరోజు పోలవరానికి అక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ఈ నీళ్ళని మనం తీసుకోవాలంటే తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చిన్న రిపోర్ట్, ఇప్పుడు మొన్నటిదానికి ఏమన్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రాలేదు కాబట్టి మేము ఏం చేస్తలేము. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా వచ్చింది కదా, మళ్ళీ వారం 10 రోజులు అయితే వానాకాలం స్టార్ట్ అవుతుంది. ఇక నువ్వు ఈ కాలం కూడా ముట్టుకోమన్నట్టు దాన్ని. అంటే 2 కాలాలు ఎలాగొట్టినావు.
ఇంకా నీకు మిగిలి ఉన్నాయండి 3 కాలాలు. ఈ 3 కాలాల్లో నువ్వు కంప్లీట్ చేస్తావా దాన్ని కంప్లీట్ చేయవు. కనీసం పైన నీళ్ళు ఆపుతావా ఆపు. కాబట్టి నేనేమంటా అంటే డైరెక్ట్గా కుట్ర ఎట్లా నడుస్తుందని గమనించండి మనం. ఎందుకంటే ఒక పిచ్చిగా ఆలోచించేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు, తెలంగాణ గురించి కాకుండా స్వప్రయోజనాలు ఆలోచించే నాయకత్వం ఉన్నప్పుడు, లేకపోతే మా ఇంటికి ఏమొస్తుంది అని చెప్పేసి ఆలోచించే నాయకత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇట్లానే గోసపడుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ గోస ఈరోజు డైరెక్ట్గా ఎదుర్కొంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొన్నాం. ఈరోజు తెలంగాణ మీద సోయలేని నాయకత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం ఈ విధంగా ఉంటుంది. రైట్. విజయ్ గారు, ఒక రాష్ట్ర సంపదకు మరి చెప్పినట్టు కాదు, ఒక రాష్ట్ర సంపద, వ్యక్తిగత సంపద కాదు, వ్యక్తులకు సంబంధించిన ఆస్తి కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. అట్లా రాష్ట్ర సంపదని హేళన చేసే విధంగా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ దాన్ని మరింతగా దాని యొక్క గొప్పదనాన్ని, దాని యొక్క ఉన్నతిని తగ్గించే స్థాయిలో మాట్లాడుతున్నటువంటి వైనం కూడా చూస్తున్నాం. దాన్ని నిజంగా రిపేర్లు ఉంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. అంత పెద్ద ప్రాజెక్టు విషయంలో రిపేర్లు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అట్లా కాపాడి ఇంకా దానికి ఇంకేమైనా ఉంటే దానికి ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ దాని స్థాయిని, దాని గొప్పదనాన్ని దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు అన్నటువంటి చర్చ సాగుతూ ఉంది. ఆయనే తెలంగాణ స్థాయిని, కాళేశ్వరం స్థాయిని తగ్గించడం అంటే తెలంగాణ స్థాయిని తగ్గించడమే. ఈయన నిరంతరం అదే పని చేస్తున్నాడు. తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను దివాలా దించిండని బయట చెప్తున్నాడు. తెలంగాణ నీటి వనరులో ఉన్నటువంటి ఒక పెద్ద కాళేశ్వరానికి సంబంధించి ఒక అసెట్టు, తెలంగాణ సంపద దాన్ని, అది కూలేశ్వరాన్ని దాన్ని చిన్న చూపు చూసే విధంగా చేస్తున్నారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలోనే ఇంత వ్యవసాయ ప్రొడక్షన్ ఎట్లా వచ్చింది? మరి నీటి వినియోగం ఏ రకంగా ఒక ప్లాన్ ఉంటేనే ఈ రకమైనటువంటి నీటి వినియోగం ఉండడం వల్లనే, భూగర్భ జలాలు పెరగడం వల్లనే, వరదలు వివిధ రకాల పంట కాలువల నీళ్లు రావడం వల్లనే ఇంత ప్రొడక్షన్ పెరిగింది. ఇది అంతా గమనించుకోకుండా నిరంతరం తెలంగాణ అంటే ఒక నెగిటివ్ మైండ్ సెట్ ప్రజల్లో చొప్పించడానికి, తన నెగిటివ్ ఉన్నటువంటి దాన్ని మొత్తం నెగిటివ్నే. తెలంగాణ అంటే ఒక పాజిటివ్ దృక్పథం కాకుండా తెలంగాణ అంటే ఒక నెగిటివ్ దృక్పథం. ఇది ఒక దివాలా తీసిన రాష్ట్రం, అప్పులు పుడతలేవు, దొంగలు అనుకుంటున్నారు, క్యాన్సర్ అని అన్ని. ఈయన ఒక ముఖ్యమంత్రి చేయరానటువంటి తెలంగాణ సమాజం మీద, తెలంగాణ మీద అసలు ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి అనే డౌట్ కొట్టే విధంగానే వ్యవహరిస్తున్నటువంటిది. ఇక నీకు అప్పులు పుడతలేవు, ఇంత ఘోరంగా తెలంగాణను అవమానిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిగా అన్ని అనుభవించుకుంటూ ఒక ప్రజాప్రతినిధి అని, ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా తెలంగాణ సొమ్ముల మీద బాగుపడుతూ రాజకీయంగా పేరు వచ్చినటువంటి అవకాశము ఉన్నదాన్ని, తెలంగాణ భూభాగాన్ని, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణని ఈ రకంగా తెలంగాణోడే అవమానించడము, అవమానకరంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే, తెలంగాణ ప్రజలను ఆత్మనూన్యతలోకి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి నెట్టడమే. ఒక నెగిటివ్ మైండ్ సెట్ని నిరంతరం డెవలప్ చేసుకుంటే, ఒక పరిపాలకుడే నెగిటివ్గా తయారైతే రాష్ట్రం ఏ రకంగా అధోగతి పాలవుతుంది అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక తెలంగాణకు శాపంగానే ఉన్నటువంటి అంశం. నిరంతరం నెగిటివ్ ఏందండి తెలంగాణ మీద, ప్రతి అంశం మీద నెగిటివే. పారిశ్రామిక అంశం మీద నెగిటివే మాట్లాడతాడు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ మీద నెగిటివే మాట్లాడుతుంటాడు, ఇరిగేషన్ మీద నెగిటివే మాట్లాడుతుంటాడు, వ్యవసాయ రైతాంగం మీద నెగిటివే మాట్లాడుతుండే, విద్య మీద నెగిటివే, అదే విద్యుత్ అన్ని అంశాల మీద నెగిటివ్గా మాట్లాడి ఒక నెగిటివ్ శైలిలోకి తెలంగాణని, పాజిటివ్గా ఉన్నటువంటి తెలంగాణని, కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి తెలంగాణని ఒక నెగిటివ్ శైలిలోకి వెనక తిరోగమన రీతిలో పయనించే విధంగా ఆయన మాత్రం పర్సనల్గా పురోగమనం సాధిస్తూ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను ఒక నెగిటివ్ శైలిలోకి తీసుకుపోతున్నటువంటి వ్యక్తి పరిపాలన సాగించడం అంటేనే తెలంగాణ సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. రైట్. రాకేష్ గారు, జరుగుతున్నటువంటి తిరోగమన చర్యల్ని ప్రజలు చాలా ఇంపార్టెంట్. ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? గత 6 దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో ఎట్లా నీటి హక్కులు హరించబడ్డాయి, తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి హక్కులు ఎట్లా కాపాడబడ్డాయి, మళ్ళీ ఇవాళ జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా నిశ్చితంగా ఎట్లా గమనిస్తూ ఉన్నారు? ఒకటే మాట చెప్తా, తెలియలేని నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు, ఇప్పుడే వచ్చినాయి పంటలు, అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి, వాన పడితే వచ్చినాయి అని చెప్పి నాయకులు నేను ఒకటే అడుగుతున్నా. 2004 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, 2004లో 2004 నుంచి 2024 దాకా ఈ 20 ఏళ్ల కాలంలో పంట ఉత్పత్తి తెలంగాణలో ఎంత ఉందో తీసి బయట పెట్టు. మీ దగ్గర రికార్డులు ఉన్నాయి కదా. మరి కేసీఆర్ గారు ప్రాజెక్టులే నిర్మాణం చేయకపోతే మరి అంతకుముందు కూడా గవ్య వానాలు పడ్డాయి. అవేం కాంగ్రెస్ వానాలు, ఇవేం అది కేసీఆర్ వానాలు కాదు కదా, వాననే కదా. మరి నేనేమంటానంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు పంట ఉత్పత్తి పెరిగింది అంటే కేసీఆర్ గారు ఏమన్నా స్పెషల్గా వానాలు అంటే అంటే నేనేమంటానంటే ప్రతి ఒక్కటి కేసీఆర్ గారిని విమర్శించడమే. వీళ్ళ భయం అంతా ఏంటంటే, బాధ అంతా ఏంటంటే
కేసీఆర్ గారు పోరాటాలతో తెలంగాణ తీసుకొచ్చిండు. కేసీఆర్ను కంపల్సరీ ఒక దోషం చేయాలని ఒక కుట్ర నడుస్తుంది. ఇది కంప్లీట్గా కేసీఆర్ గారి మీద కుట్రతో దాన్ని పెట్టుకొని తెలంగాణను వేధిస్తుర్రు, తెలంగాణను సాధిస్తుర్రు. కాబట్టి నేనేమన్నా తెలంగాణను ఏ విధంగా వేధించాలంటే కేసీఆర్ గారిని వేధిస్తే తెలంగాణ మొత్తాన్ని వేధించినట్టు, తెలంగాణ ప్రజల్ని బాధ పెట్టినట్టు అని చెప్పేసి ఈరోజు ఆ కుట్రకి పాల్పడుతున్నారు. ఈ కుట్రలతోటి బలి అవుతుంది ఎవరు అంటే తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజానీకం. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు ఎక్కడ చూసుకోరు మీరు. ఎందుకు కేసీఆర్ గారు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా, విజయాన్ని అన్నట్టుగా నేనేమంటా కరెంటు మీద కుట్ర. ఈరోజు హైటెక్ సిటీలో ఒక గంట సేపు ఉందంప, ఎన్నిసార్లు కరెంటు పోతాం మనకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి ఒక్క దాని మీద కేసీఆర్ చేసిన అభివృద్ధి మీద ప్రతి ఒక్క దాని మీద ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఏమంటున్నా ఒకటే, ఈరోజు సార్కు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారు. నోటీస్ దేనికి ఇస్తాం? మాట్లాడదాం. డీటెయిల్గా మాట్లాడదాం. ఇక తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అది కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కుట్ర. ఇటు కేంద్రం, ఇటు ఏపీ గవర్నమెంట్, ఇటు తెలంగాణ గవర్నమెంట్ మూడు కలిసి తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే, కాళేశ్వరం అంటే అది ఒక్క ప్రాజెక్టు కాదు, ఒక ప్రాజెక్టుల సమాహారం. అది అనేక నిర్మాణాల సమాహారం, పలు పాత కొత్త ప్రాజెక్టుల సమూహం. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం 3 పెద్ద బ్యారేజీలు ఉన్నాయి, 3 నదీగర్భ జలాశయాలు ఉన్నాయి, 16 భూ ఉపరితల రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల పొడవైన కాలువలు, ప్రపంచమే కని విని ఎరగని బాహుబలి మోటార్ల పంప్ హౌజులు, ఇన్ని కలిస్తే దాని పేరు కాళేశ్వరం. ఇది ఒక ప్రాజెక్టు కాదు, ఇది ఒక మిషన్ కాళేశ్వరం, ఇది ఒక ప్రాజెక్టుల సమాహారం. ఈ అంశాన్ని ప్రతి వాళ్ళ రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు గుర్తించాలి, కాళేశ్వరాన్ని గౌరవించాలి, కాళేశ్వరం గొప్పదనాన్ని మరింతగా పెంపొందించే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెల జూన్ 5న విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇది కేవలం ఒక కక్షపూరిత కుట్ర, అంటే కేసీఆర్ పైన కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అవుతుంది. కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులు ఇవి అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ పైన కక్షతోనే నోటీసులు ఇష్యూ చేశారు. ఆయన సంకల్పానికి కాళేశ్వరం నిదర్శనం అంటూ, కాళేశ్వరం కమిషన్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ అంటూ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. రాకేష్ గారు నోటీసులు ఇచ్చారు ఫైనల్గా కేసీఆర్ గారికి. సో ఎట్లా అంటే దీంట్లో జరిగినటువంటి దాన్ని ఒక రాజకీయ కక్షగా కాంగ్రెస్ కమిషన్గా అభివర్ణిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకటే అంటున్నా, కమిషన్ అది మొత్తం రిపోర్ట్ తయారైపోయింది, మేము ఎవరిని పొలిటికల్ పార్టీ వాళ్ళని కలుస్తాం, మేము కంప్లీట్ సబ్మిట్ చేస్తున్నామని చిట్చాట్లో చెప్పిందని మనకు మీడియాలోనే వచ్చింది లీకేజ్ అని. ఆ తర్వాత సడన్గా దాన్ని పొడిగింపు చేయడం, దాన్ని అంటే కమిషన్ యొక్క అది కాలాన్ని పొడిగించడం, ఆ పొడిగించడం ఇప్పటికీ 7 సార్లు పొడిగించారు, మళ్ళీ పొడిగించడం, ఆ కమిషన్ పొడిగించిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, ఇదంతా ఏంటంటే వరంగల్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారి సమావేశానికి అంటే ప్రజలు పట్టణంత ప్రజలు వచ్చి రావడం జరిగింది, లక్షలాదిగా తరలి వచ్చారు. ఎందుకంటే అది ఎంత మంచి ముద్దుగున్న తెలంగాణను నాశనం చేసేది కాంగ్రెస్ పార్టీలు అని చెప్పేసి, కేసీఆర్ మాకు మళ్ళీ నాయకుడు ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తే, ఆ తరలి వచ్చినటువంటి ప్రజలను చూసి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలేయి ఈరోజు కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ గారి మీద చేస్తున్నటువంటి కుట్రలు. ఎన్ని కుట్రలు జరిగినాయండి గతంలో? ఎలక్ట్రిసిటీ దాని గురించి కుట్ర, కేసీఆర్ గారు స్పష్టంగా ఒక లేఖ రాసిండు, ప్రశ్నించిండు. మాకంటే తక్కువ ధరకు ఏ రాష్ట్రం అన్నా కరెంటు కొనుగోలు చేసిందా ఉంటే చూపెట్టుర్రి అన్నాడు. దేశం మొత్తంలో ఎక్కడ ఒక్కటి కూడా చూపెట్టలేకపోయారు. మరి అదే కరెంటుని ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ కూడా వాడుకుంటారు, అదే కరెంటు కొనుక్కుంటారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటా, తర్వాత ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి కేటీఆర్ గారి కుట్ర ఏమని అదేదో పాల్పడ్డాడు. ఇప్పటివరకు దాని గురించి దిక్కు లేదు. నేనేమంటానంటే తాపకొకటి ఏదో ఒక కమిషన్ తీసుకురావాలి, కాలయాపన చేయాలి, ఏదో ఒకటి పెట్టాలి కేసీఆర్ గారి మీద డైలీ. ఇప్పుడు మీరు అది బసవేశ్వరుని జయంతి తీసుకున్నా, బాలల జయంతి తీసుకున్నా, కేసీఆర్ గారిని తిట్టాలి, వెళ్ళిపోవాలి, నల్లమలకు పోవాలి. అరే నువ్వు అది సెంట్రల్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఏదో మోటార్ ఆన్ చేసి ఈయన ఒక్కడే ఆన్ చేసినట్టు మొత్తం క్యాబినెట్ మొత్తం తీసుకుపోయి అక్కడ ఆన్ చేసి వచ్చిండు. మళ్ళీ ఏం చేసిండు అక్కడ నల్లమల్ల డిక్లరేషన్ అంట. అరే గిరిజన డిక్లరేషన్ ఏమందంటే దిక్కులేదు దానికి, మళ్ళీ ఒక డిక్లరేషన్. కాబట్టి ఆడికి పోయి మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి. ఏడికి పోయినా కానీ నా పని ఏంటంటే కేసీఆర్ని తిట్టాలి. ఎట్లా తిడదామనే చూస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను, ఇది కంప్లీట్గా కుట్రపూరితంగా, అంటే ఏ విధంగా కుట్రపూరితంగా అంటే కేసీఆర్ను కంప్లీట్గా దోషం చేయాలన్నటువంటి కుట్ర నడుస్తుంది. కేసీఆర్ ఏ రోజు కానీ తెలంగాణ సాధించిన ఒక గొప్ప నాయకుడు. మేమందరం విద్యార్థులుగా ఆయనతో నడిచిన, నేను ఈరోజు చెప్తున్నాం, మేము ఒక్కటే చెప్తున్నాం, ఆయన మీద నమ్మకంతో ఈరోజు తెలంగాణ వచ్చింది, ఆయన పోరాటంతో తెలంగాణ వచ్చింది, ఆయన కష్టపడంతో కాళేశ్వరం కట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఇంత పంట ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తున్నా,
కేసీఆర్ గారి కృషితోటి జరిగింది. కేసీఆర్ గారిని బోన్లో నిలబెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రలు కూడా అందరు గమనిస్తున్నారు. ఈరోజు మసోనాచారి గారు కావచ్చు, ప్రశాంత్ అన్న కావచ్చు, కవిత కనైతే స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ నుండి అమెరికా నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేనేమంటానంటే ఎక్కడికక్కడ మన నాయకత్వం మొత్తం ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా నేనేమంటానంటే తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక తెలంగాణ జాతిపితను ఏ విధంగా వేధిస్తుర్రు ఈ కాంగ్రెస్ పార్టీ, దానికి వంతపాడుతున్న బీజేపీ పార్టీని కూడా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ తెలంగాణ గురించి కొట్లాడి తన్లాడి తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు దోషిగా చూపెట్టడానికి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని తెలంగాణ ప్రజ మొత్తం కూడా తిప్పికొట్టడం జరుగుతుంది. ఈరోజు అందుకే వరంగల్ బహిరంగ సభకు కేసీఆర్ గారితో మేమున్నామని చెప్పేసి మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా తరలి రావడం జరిగింది. విజయ్ గారు, అంటే కాళేశ్వరాన్ని దానికి రకరకాలుగా విమర్శలు చూపించి రకరకాలుగా జనాల్లోకి ఒక అసత్య ప్రచారాలు గావించి దానికి కొనసాగింపుగా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చాం, ఏదో జరగబోతున్నటువంటి ఒక ప్రచారం చేస్తూ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయాలకు పాల్పడుతోంది, ఒక వికృత రాజకీయాలకు పాల్పడుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి మాట, విమర్శ, రియాక్షన్. అంటే నిన్న ఈ నోటీస్ తోటి మరింత క్లారిటీ అయింది, ఇది రాజకీయ పరమైందే అనేది చెప్పడానికి. ఏంటంటే ప్లస్ విచారణ కమిషన్ ఒక హాస్యాస్పదమైనటువంటి నోటీస్ లాగా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈ విచారణ చేసేటువంటి కమిషనే ఒక 3-4 రోజుల క్రితం మీడియాతో చిట్చాట్ చేశాడు. మీడియాతో చిట్చాట్ చేసి ఇక నాది అయిపోయింది, మొత్తం ఫైనల్ రిపోర్ట్ తయారైంది, ఈ 23కో 24కో నెలాఖరు అన్నాడు, నెలాఖరు లోపే 23-24కి ఇచ్చేస్తాను, ఇక పొలిటికల్ రాజకీయ నాయకులది విచారణ ఏం లేదు అని ఆయనంతలా ఆయన విచారణ కమిషన్గా ఉన్నటువంటి వ్యక్తి చిట్చాట్లో విలేకరులకు చెప్పినటువంటి అన్ని పత్రికల్లో వచ్చింది. ఈ పత్రికల్లో వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమైంది అనేదే ముఖ్యం. ఇప్పుడు ఒక విచారణ కమిషన్ జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విచారణ పూర్తయి నివేదిక ఇస్తున్నాయి అయిపోయింది అన్నటువంటి రోజు నుంచి 3 రోజులకు 4 రోజులకే ఏం రాజకీయ పరిణామాలు జరిగినాయి, ఎవరు చెప్తే ఒత్తిడి వచ్చింది, ఏ రకంగా మళ్ళీ పొడిగిస్తూ జీవో వచ్చింది, అరే ఎట్లా ఇదే హాస్యాస్పదం, ఇదే అనుమానించాల్సినటువంటి అవసరం వస్తుంది. అనుమానించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇక ఫైనల్ ఒక్క విచారణ కమిషన్ చైర్మనే నేను ఇక రిపోర్ట్ ఇస్తున్నా అని చెప్పి మొత్తం అయిపోయింది అన్నటువంటి దశలో 2 రోజుల్లో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంది, ఎవరు ఏ రకంగా బతిలాడుకున్నారా, ఇంకేమైనా చేశారా, ఎందుకు 2 నెలలు పొడిగిస్తూ మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎమ్మటే నోటీసులు ఇవ్వటం జరిగింది. నోటీసులకు సంబంధించినది ఏది ఉన్నా అది రాజకీయ పార్టీగా రాజకీయ అధినేతగా ఒకవేళ పిలిస్తే పోతే ఏ రకమైన వివరిస్తారో ఏదో కానీ మొత్తం మీద కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ అది రాజకీయ పరమైనటువంటి అంశంగానే తేలిపోయింది. రాజకీయ కేసు లాగానే నెక్స్ట్ పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది. గతంలో విద్యుత్తుకు సంబంధించినటువంటిది కూడా రిపోర్ట్ ఇచ్చారు, ఏమైందో తెలియనటువంటి అంశం. ఏదో రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసమే ఎక్కువగా తాపత్రయపడుతున్నారు తప్ప కాళేశ్వరం పైన చేస్తున్న విమర్శలకి అసత్య ప్రచారాలకి కొనసాగింపుగా ఈ రకమైన అసలు విచారణే లేదు, అయిపోయిన రాజకీయ నాయకులది విచారణే లేదు, వాళ్ళ పాత్రే లేదు అన్నటువంటి సిచ్యువేషన్ నుంచి 2 రోజులకు ఎందుకు నేను అనుకుంటా ఇది నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకు ఇది కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరం ఒక రాజకీయ కోణం నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, ఎందుకంటే విచారణ క్లోజ్ అయ్యే దశలో మళ్ళా రాజకీయ నాయకుల విచారణ అని చెప్పడం అంటేనే ఒక హాస్యాస్పదమైనటువంటి విచారణ కమిషన్గా తేలిపోతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటిదాకా ఒక అసత్య ప్రచారాలు చేశారు, కావాలనే రాజకీయంగా మరింతగా బురద జల్లేందుకు ఆ అసత్య ప్రచారాలకు కొనసాగింపుగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రలో భాగమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ నుంచి వచ్చినటువంటి అతిథులకి లేకపోతే వాళ్ళ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి చూపించింది మొత్తం కేసీఆర్ ఆనవాళ్లే. అది యాదాద్రి టెంపుల్ కావచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, తెలంగాణ సచివాలయం కావచ్చు, బుధవారం కావచ్చు, ఇట్లా అన్నీ కేసీఆర్ ఆనవాళ్లే. మరి అంబేద్కర్ని ఎందుకు చూపించలేదు అంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు, అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు చూపించలేదు అంటూ. రైట్, రాకేష్ గారు. ఒకటండి, ఈ 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశానికి అంటే ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఇంత పెద్ద డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఉంది కదా. నువ్వు సెక్రటరియట్ చూపించినావు, మరి అంబేద్కర్ని ఎందుకు చూపించాలి? అంటే అంబేద్కర్ దగ్గరికి పోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి 1.5 years దానికి తాళాలు వేసి పెట్టినావు. నేనేమంటున్నానంటే అంబేద్కర్ మన రాజ్యాంగ ప్రతిరూపం.
మూలవాసుల ప్రతిరూపమైన ఆ మూలవాసుని చూపెట్టకుండా నువ్వు చేస్తున్నటువంటి కుట్ర ప్రపంచం మొత్తం గమనిస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు నీ అగ్రవర్ణపు అహంకారంతో ఈరోజు అంబేద్కర్ను కూడా అవమానించేటువంటి స్థితికి నువ్వు తీసుకుపోయినావు. అంబేద్కర్ దగ్గర తీసుకుపోయి నీకు సమస్య ఏంది? కేసీఆర్ కట్టిన సెక్రటరీలో కూర్చోవచ్చు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ స్టేషన్లో కూర్చోవచ్చు, కానీ అంబేద్కర్ దగ్గర నేను కూర్చోమని అడగట్లేదు కదా. అంబేద్కర్ దగ్గర అడుగుతున్నది ఏంది? అంబేద్కర్ని చూపెట్టమంటున్నాం, అంబేద్కర్ సంఖ్యలు దించమంటున్నాం. కనీసం దాన్ని ఒక డెకరేషన్ కూడా చేయవా నువ్వు? నేనేమంటే కంప్లీట్గా ఒక కుట్రపూరితంగా ఈరోజు అంబేద్కర్ దగ్గర తీసుకోపోకుండా అందాల బొమ్మలు ఎవరు అడుగుతారు తప్పకుండా. ఇప్పుడు మనం వార్తాపత్రికల్లో చూసినాం, అధికారులు అందరిని అడిగిర్రు, ఈ సెక్రటరియట్ ఎవరు కట్టిర్రు అని అడిగిర్రు, ఈ కమాండ్ కంట్రోల్ స్టేషన్ ఎవరు కట్టిర్రు అన్నారు, ఈ టీ హబ్ ఎవరు కట్టిర్రు అన్నారు, ఈ బుద్ధవనం ఎవరు కట్టిర్రు అన్నారు, ఈ యాదాద్రి ఎవరు కట్టిర్రు అన్నారు. ఎవరు కట్టిర్రు అంటే కేసీఆర్ కట్టిర్రు అని చెప్తారు. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ దగ్గర తీసుకోపోతే ఈయన ఎవరు అని అడుగుతారు. అంబేద్కర్ విగ్రహాన్ని చూసి అంబేద్కర్ ఎవరు అని అడుగుతారు. అంబేద్కర్ ఎవరంటే ఏమని చెప్పాలి మనం? అంబేద్కర్ అంటే 140 కోట్ల ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇచ్చినోడు, ఓటు హక్కును ఇచ్చినోడు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినోడు, ఇప్పటికి ప్రజాస్వామ్యం బతుకుతుందంటే దాంతో బతుకుతుందని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంబేద్కర్ని చూపెట్టాలి. అంబేద్కర్ని దాచిపెట్టింది, కానీ దాచిపెడితే దాచుకుతున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ కాదు. ప్రపంచం మొత్తం తెలుసు అంబేద్కర్ కీర్తి. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర తీసుకుపోకుండా మొత్తం ప్రపంచ స్థాయిలో, అంటే ప్రపంచం మొత్తం గమనిస్తుంటారు కదా, ప్రపంచం నుంచి వచ్చిన అందగత్తెలందరూ, అంటే ప్రపంచం అన్ని మీడియా గమనిస్తుంటుంది. గమనించినప్పుడు అంబేద్కర్ ఖ్యాతి తెలవద్దని చెప్పేసి అంబేద్కర్ను దాచిపెడితే దాచే వ్యక్తి కాదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా అంబేద్కర్ దగ్గర తీసుకోపోకుండా రైట్ విజయ్ గారు, ఇవాళ తెలంగాణ ఆనవాళ్ళుగా కేసీఆర్ కట్టినటువంటి నిర్మాణాలే చూపించాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితులు అనేది ఒక మాట. అట్ ద సేమ్ టైం అందాల బొమ్మల వెంట మంత్రులు పరుగులు పెడుతున్నారు, ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారంటూ అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. దాంతోపాటుగా అక్కడ అసలు మంత్రులు ఏమీ పని చేయలేకపోతున్నారు, అక్కడ అధికారులదే రాజ్యం నడుస్తుంది, అధికారులదే అజమాయిషీ నడుస్తుంది అనేటువంటి ఒక వార్త కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఆధునిక తెలంగాణ అంటే ఏందో ప్రపంచానికి ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆధునిక తెలంగాణ అంటే కొత్తగా కట్టిన సెక్రటేరియట్, టీ హబ్ ఇది చూపించక పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏది జరిగినా హైటెక్ సిటీయో లేకపోతే నాగార్జున సార్ ఇంకేటో ఒకటి రెండు చూపించేవాళ్ళు. ఇప్పుడు ఆధునిక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం ఏ రకంగా ఉంది అనేది ఈ ప్రపంచ మిస్ వరల్డ్కు వచ్చినటువంటి పోటీదారులందరికీ క్రమంగా చూపించాల్సినటువంటి పరిస్థితి. ఆ రకమైన 10 ఏళ్ల పాలనలో గత తెలంగాణ వైభవము ఈ రకంగా 10 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి వైభవం సాధించడం అనేది ప్రపంచం ముందు కనపడుతున్నటువంటి అంశం, అది చూపించాను. అయితే ఇందులో ఇక్కడ కూడా ఏంది, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ అమరజ్యోతి అనేది ఒక కట్టుకున్నది ఒక తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం. అదేవిధంగా అంబేద్కర్ భారత రాజ్యాంగానికి కావచ్చు, తెలంగాణ రావడానికి కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో కీలకమైనటువంటి ఆర్టికలే ముఖ్యమైనటువంటిది. ఈ రెండు మళ్ళీ వదిలిపెట్టడంలో మళ్ళీ అందులో కుట్ర ఉంది. అమ్మ ఇవి చూపిస్తే, ప్రపంచానికి చూపిస్తే కేసీఆర్ ఇది మరింత పోతుందా అనే ఒక అంశం, ఒక సంకుచితత్వ మనస్తత్వం ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే అవి రెండు చూపించలేకపోయారు అనేది అనుకోవాల్సినటువంటి ఉంటుంది. ఇక మంత్రుల రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి చూసినట్లయితే మంత్రుల అధికారాలు క్రమంగా ఏంటంటే ఆధిపత్యం, ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రతి శాఖలో మంత్రులు మొత్తం నన్ను దాటిపోతున్నారు, క్రమంగా నన్ను ఎవరు లెక్క చేయట్లేరు అనేటువంటి వాస్తవానికి కూడా ముఖ్యమంత్రిని ఎవరు ఆ మంత్రిత్వ శాఖలో ఏలు పెట్టనీయనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. క్రమంగా ఈయన తన అధికారులను పెట్టుకొని, జిఏడిలో ఉన్నటువంటి అధికారులను సీఎంఓ పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారికి ఫోన్ చేసి ఆ మంత్రి చెప్పినటువంటి ఫైల్, మీ శాఖలో మీ మంత్రి ఫైల్ ఏవి కూడా పంపించకండి, డైరెక్ట్ నా దగ్గరికే పంపించండి అని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పోతున్నటువంటి ఆదేశాలతో మంత్రులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయ తీరు పట్ల. ఈ రకమైనటువంటి పరిపాలన మా దాంట్లో జోక్యం చేసుకుంటే మేము సహించము అనేటువంటి సిచ్యువేషన్లోకి పోయింది. ఇంకా నీకు కొద్ది రోజులైతే అది పెద్ద ఎత్తున బయటపడే అవకాశమే కనిపిస్తుంది. మంత్రులే స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం రాబోతుంది. రైట్ రాకేష్ గారు, ఇప్పటికే అనేక సమస్యలతోటి అనేక వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. దాంతోపాటు మంత్రులకి ముక్కుతాడు వేసి మొత్తం సీఎంఓ పరిపాలన సాగుతున్నది ఒకటైతే, ఇప్పటిదాకా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో రైతుల గురించి ఒక ఇష్యూ కూడా ఉంది, కంక్లూడ్ చేద్దాం. సో బోనస్ ఇంతవరకు పడని పరిస్థితి, రైతుల దగ్గర సన్న ఓట్లు అన్నారు, సరే ఫైనల్ సన్న ఓట్లలో కొన్ని రకాలకు అన్నారు,
ఫైనల్గా ఆ బోనస్ కూడా ఇంకా పడలేదు. దాదాపు 2,87,222 మంది రైతులు ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు. వాళ్ళ బోనస్ చెల్లించాల్సిన మొత్తం 923 కోట్లు అట్నే పెండింగ్లో ఉన్నాయి. సో ఇట్లా అంటే అధికారులకి మంత్రులకు మధ్య సరిగ్గా సమన్వయం లేకపోవడం ఒకటి, తర్వాత మంత్రులకు సమన్వయం లేకపోవడం ఒకటి, మంత్రులకు ముఖ్యమంత్రికి గ్యాప్, ఫైనల్గా ఇట్లా ఈ వర్గాలని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కంక్లూడింగ్ ఒకటే చెప్తున్నా, సీఎం తన ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి పరిస్థితి. సీఎంఓ కూడా ఆయన కంట్రోల్లో లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఇక అధికారుల పేర్లు చెప్పా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, మొన్న సన్నవాట్లకు ఎందుకు కొంటలేవు అని చెప్పేసి అడిగితే ఏదైతే ఎదురు తిరిగినటువంటి కాంగ్రెస్ నాయకుని పెద్దపల్లి కాడ గుంజు కొట్టిరు రైతులందరూ కలిసి. నేను ఏమంటానంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి ఇదే పరిస్థితి వస్తుంది. అందుకే వాళ్ళు ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలేదు, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు. నేను ఏమంటానంటే, వాళ్ళకి ఆల్రెడీ పెండింగ్ పెట్టిండు, ఇప్పుడున్నటువంటి సన్నవాళ్ళు కూడా కొంటలేడు. ఇప్పుడు నువ్వు కొన్న సన్నవాళ్ళు కొన్నా అంటున్నావు కదా, మరి డిక్లేర్ చేయాలి కదా, సన్నవాళ్ళు ఎన్ని కొన్నావు, బోనస్ ఎంత ఇచ్చినావు, ఏది మంత్రి చెప్పిండు కదా, ఎవరు మేము మొత్తం సన్నవాళ్ళు కొంటున్నాం, అన్ని కొంటున్నామని. సివిల్ సప్లై మంత్రి ఏడి మరి చెప్పాలి కదా ప్రజలకు, గిన్ని వడ్లు కొన్నాం, గింత వచ్చిందని. నేను అందుకే అంటున్నా, 2004 నుంచి 2024 దాకా ఉన్నటువంటి క్రాప్ ఎంతైతే ఎఫ్సీఐకి సప్లై చేసినామో ఆ డేటా మొత్తం బయట పెట్టరు. ఈరోజు వడ్లు కొనుడు పని చేసిర్రు, సన్న వడ్ల కాడికి వస్తూనే లేరు. వానాకాలం శురువైతుంది, వానలు పడ్డాయంటే అట్లన్నీ తడిచిపోతే మళ్ళీ మొలకలు ఎత్తుతాయి. అది వడ్లు కొనరా తడిసిన వడ్లు కొనరా ఇంతవరకు డిక్లేర్ చేయలే. కొంటామంటారు, ఎవరు కొంటారో చెప్పరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికే ఆల్రెడీ గతంలో కావాల్సినటువంటి బోనస్ గురించి ఆడ 2 లక్షలు అంటారు కానీ 3-4 లక్షల మంది ఉన్నారు. ఆ రైతులకు ఎవరికి కూడా మనకి ఇంతవరకు బోనస్ పడలేదు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి సన్నవాళ్ళు ఏవైతున్నాయో ఆ సన్నవాళ్ళు కొన్న వాటికి కూడా పైసలు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఆ బోనస్ వస్తుందా రాదా అని చెప్పేసి రైతులందరూ వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఒక్కటే చెప్తున్నా, కంప్లీట్గా మంత్రులు ఏ పని చేయకుండా, మంత్రులకు అసలు ఈ పైసలు ఇప్పుడు ఆల్రెడీనే చేతులు ఎత్తేసిన దగ్గర పైసలు లేవంటుండు. మంత్రి పోయి ఏం పని చేయాలి? మన కొండసూరేఖ అక్క చూసినాం కదా, ఏమని చెప్పింది, అందరు మంత్రులు ఫైలు పోతే సంతకాలు పెట్టి పైసలు తీసుకుంటారు, నాకు పైసలు వద్దు, నేను బడి కట్టించుకుంటా అన్నది. అంటే ఒక మంత్రి బడి కట్టించుకునే పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవా? కానీ నువ్వు అంటే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు అయితే చేసిండు. మరి అప్పు పైసలను ఏడిపోయినాయి? లిక్కర్లో ఆదాయం పెరిగింది, ఆ పైసలను ఏడిపోయినాయి. మళ్ళీ లిక్కర్ మీద ధర పెంచిండు, కొత్త బార్లు రెస్టారెంట్లు తీసుకొస్తాను, ఆ పైసలు నేను ఏడిపోతానే అంటే అనుముల రేవంత్ రెడ్డి ఖజానాకు పోతానే, ఆడికించి కాంగ్రెస్ పార్టీ ఖజానాకు పోతానే, ఢిల్లీకి చేస్తానే అవన్నీ కూడా. రైట్. ఇక మంత్రులకు ముక్కుతాడు వేసే విధంగా ఉంటుంది సీఎంఓ పాలన సాగుతోందని, తర్వాత అనేక గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ నేపథ్యంలో ఇంకా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి వాళ్ళ ఆలోచనలు డైవర్ట్ చేసే విధంగా అనేక అంశాలు తెరపైకి తీసుకురావడం. దాంట్లో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు ఇచ్చే రాజకీయ కక్షకు పాల్పడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. ముమ్మాటికి రాజకీయ కక్షలో భాగమే అనేది బీఆర్ఎస్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.